దుర్యోధనుడు ఏం చేస్తాడు, భీముణ్ణి చంపడానికి అన్నంలో విషం పెడతాడు. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఇది చెప్పుకున్నాం. మరి ఆ విషం పెడితే అతను చనిపోకుండా నాగలోకానికి పోయి ఇంకా ఎక్కువ శక్తితోని బయటకు వస్తే దుర్యోధనుడు డిసప్పాయింట్ అవుతాడు. డిసప్పాయింట్ అయిపోయి ఎలా చంపాలి, డైరెక్ట్గా చంపితే వీళ్ళు చచ్చేలాగా లేరు, వీళ్ళని ఇండైరెక్ట్గా చంపాలని శకునితో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. ఏంటి అంటే వాళ్ళని లక్కతో చేసిన ఇంట్లో ఉంచుతారన్నమాట. చాలా అందంగా ఉంటుంది ఆ ఇల్లు, దాంట్లో ఉంచుతారు. లక్క అనేది ఉట్టిగానే కాలిపోతుంది కదా, వాళ్ళు పడుకున్న తర్వాత ఆ లక్క ఇల్లుకి నిప్పంటిస్తే కనుక అందులోనే వాళ్ళు చచ్చిపోతారని ప్లాన్ వేస్తే ఈ ప్లాను విదురుడికి తెలిసిపోతుంది. విదురుడికి తెలిసిపోతే ఈ విదురుడు పాండవులకు వెళ్ళి చెప్తాడు, అతను మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తాడు, మీకు ఇలా సొరంగం చేసే దారి చూపిస్తున్నా, మీరు సొరంగం చేసుకొని అడవిలోకి వెళ్ళిపోండి ఇదే రోజు నైటు అని చెప్తాడు. అనుకున్న ప్రకారం ఈ దుర్యోధనుడు ఆ లక్క హౌస్కి ఏం చేస్తాడు, నిప్పంటిస్తాడు. వీళ్ళు సొరంగం చేసుకొని అడవిలోకి వెళ్ళిపోతారు పాండవులు. వీళ్ళు ఏమనుకుంటారు, పాండవులు చనిపోయిండ్రు అనుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అడవిలోకి పోయి అడవిలో బతుకుతూ ఉంటారు. మహారాజుల్లాగా బతకాల్సిన వాళ్ళు నైట్కి నైటే వాళ్ళు అడవిలోకి పోయి దీనమైన స్థితిలో ఉంటారు. అయితే ఆ అడవిలో హిడింబాసురుడు అనే ఒక రాక్షసుడు అన్ని ప్రాణులను తింటా ఉంటాడు. అట్లనే ఈ పాండవులను చంపడానికి వస్తే భీముడు అతన్ని చంపేస్తాడు. ఈ హిడింబాసురుడి చెల్లె హిడింబ అనేట ఆమె భీముడి యొక్క శక్తిని బలాన్ని చూసి ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఘటోత్కచుడు అనే ఒక కొడుకు పుడతాడు. అక్కడి నుండి వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా ఏకచక్ర అనే ఒక విలేజ్కి వస్తారు. అక్కడ కూడా బకాసుర అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు కూడా ప్రతిరోజు ఒక మనిషిని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క మనిషిని తింటా ఉంటాడు. అలా తింటా ఉంటే అక్కడ కూడా భీముడు అతన్ని చంపేస్తాడు. ఇలా చంపేసిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారు నెక్స్ట్, ఆ వెళ్ళిన కాడ ఒకటే పెళ్ళి కానీ ఐదుగురు భర్తలు అనే ఒక స్వయంవరం అనే స్టోరీ అక్కడ జరుగుతూ ఉంటుంది. మరి అదేంటో తెలుసుకోవాలంటే మీరు నా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడాలి. చూసే ముందు ఏం చేయాలి, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.